Hello guys, good morning. Welcome back to my channel. This is your Anwar Muhammad Motor Vlogs. నుంచి వాడిని ఎవడైతే తీసుకొస్తారో వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఏంటి మమ్మీ ఎవడీడు హైదరాబాద్ షేక్ లైక్ దిస్ అండ్ దిస్ దిస్ ఇస్ హైదరాబాద్ style. you forgot that when you are starting today onwards, right? Today onwards. Stop at ఓకే తెలుగే కదా ఇంకా మంచిది బాగానే ఎక్స్ట్రా తింటున్నారా. ఆ లారీడు వచ్చి చూసిన ఎంటకేషన్లు అండ్ సిగ్నల్ తో పాటు అక్కడనే ఉంటే చచ్చిపోతుంటా. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటర్ వ్లాగ్స్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అయితే ఇంట్లో అయితే ఉన్నాం అనమాట. మనం హైదరాబాద్ టు నాగ్పూర్కి అయితే వెళ్ళేటప్పుడు మనం ఇంటర్వ్యూ అయితే వేయలేదు. సో అన్ఫార్చునేట్లీ మనం ఆ రోజు ఇంటర్వ్యూ ఎందుకు వేయలేదంటే మనం మైక్ అయితే రాలేదు అని చెప్పాను కదా మీకు. సో అది మార్నింగ్ 8 కల్లా డెలివరీ అయితే అయిపోయింది. సో ఇంకా నేను లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని ఇంకా అది సెటప్ అయితే చేసుకొని ఇంకా రెడీ అయిపోయాము హైదరాబాద్. ఇంకా లేట్ చేయకుండా మనం నేను మాట్లాడుకున్న పోతే డైరెక్ట్ గోప్రో వీల్ అయితే మాట్లాడుకున్నాం. లేట్ లేకుండా గోప్రో వీల్ అయితే వచ్చేయండి. సో ఈరోజు మీకు ఫస్ట్ డే 1 వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ లేకుండా గోప్రో వీల్ అయితే వచ్చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. సో ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతా ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్ళాక దాని గురించి అయితే షేర్ చేస్తా. ముందు ఈ ట్రాఫిక్ క్లియర్ అవునండి. సో మైక్ అయితే ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. కొత్త మైక్ అయితే పెట్టా ఇప్పుడే. గాయస్, ఇది హైదరాబాద్లోని బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంట, చాలా ఫేమస్. చాలా బాగుంది. మెయిన్ రోడ్లోనే ఉంది ఇది కూడా. సనత్ నగర్ లెఫ్ట్, బాలానగర్ రైట్ సైడ్ బేగంపేట ఎయిర్పోర్ట్ రైట్ సైడ్. కిందనే పోతా ఉంటాయంట విమానాలు. మనోడు చెప్తా ఉన్నాడు. ఎయిర్పోర్ట్కి పక్కనే ఉన్నామంట. ట్రాఫిక్ అయింది ఇక్కడ. రైట్ సైడ్ ట్రాఫిక్ ఏది చూడండి ఎంత ఆగిపోయిందో, ఎంతవరకు అయితే ఆగిపోయింది చూడండి. ఇప్పుడు అయితే మేము 12 కిలోమీటర్స్ దాకా ఇలాగే ఉందంట రోడ్డు. దాటేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలా. హైవేలోకి అయితే వెళ్ళి రోడ్ సైడ్ అయితే ఉంటాయి కదా టిఫిన్ షాప్స్, అక్కడైతే టిఫిన్ అయితే చేయాలి. ఇప్పుడే మనం మెడ్చల్ రోడ్ అయితే మెడ్చల్ హైవే ఎక్కాము. మెడ్చల్ అంటది. మనకి అటు సైడ్ లెఫ్ట్ వెళ్తే ముంబై రోడ్లోకి అయితే వెళ్తాం. ముంబైకి అయితే వెళ్తాం అటు హైవేలోకి వెళ్తే. ఇప్పుడు సిటీ దాటినట్టు అయితే అనిపిస్తుంది మనకి. సిటీ దాటేసాన్ని. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. సో వాయిస్ అయితే బాగా రావాలనేది అనుకుంటా ఉన్నా. ఇదే అనమాట ఫైనల్ మైక్ మనకి, లాస్ట్ది సోనీ మైక్ ఇది. ఇది కానీ కూడా రాకపోతే ఇంకా సర్దేయాల్సింది మొత్తం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు దాకా ఉన్నాయి మైకులకి ఒక 5,000 6,000 పెట్టుంటాను నాకు తెలిసి. అబ్బా కరెక్ట్గా అతుకులో పడిందబ్బా. మళ్ళీ ట్రాఫిక్లోకి వచ్చాయంద్ర బాబా. హైవే వచ్చిన ఒక 5 నిమిషాలు కూడా ఆనందం ఇట్లేదు ఇల్లు. మళ్ళీ ట్రాఫిక్లో దింకొచ్చారు. అంటే అది మళ్ళీ ట్రాఫిక్లో తీసుకొచ్చారు.
A few moments later. ఏం పేరు బ్రో? హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. లదాఖేనా? హైదరాబాద్ షేక్ లైక్ దిస్ అండ్ దిస్ అండ్ దిస్ ఇస్ హైదరాబాద్. హైదరాబాద్ స్టైల్. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. You forgot that. When was starting? Today onwards, right? Today onwards. Okay. స్టాప్ ఎట్ పూజ అయింది హనుమాన్ టెంపుల్. ఓకే. తెలుగే కదా? మంచిది. వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు తగ్గితే పెరికేస్తా గుత్తే. ఫ్రెండ్ వస్తున్నారు. ఏంటి ఊరికో మీటప్ అడుగుతున్నారు? నెక్స్ట్ నిజామాబాద్లో అక్కడ అడుగుతున్నాడు. లేదు ఎవరు లంచ్ ఎక్కడ చేద్దాం? చేసేద్దామా కొంచెం ముందుకు వెళ్దాం? అమ్మా తినేద్దాం. ఆ లారీడు వచ్చి చూసిన ఎంటకేసిండు ఆ సిగ్నల్ తో పాటు అక్కడనే అది సడన్ గా ఇట్లా భయం అవుతుంది. వీళ్ళున్నారు నాకు ఎటుపోయినాడు. చెప్పాక రైడ్ తీసుకున్నావు. ఆయనకి ఛాన్స్ లేదు ఆయన రావడానికి. అందుకే నేను మంచిగా హ్యాండ్ ఇండికేట్ చేస్తున్నా. దీనిలాగా కంఫర్ట్ దొరుకుతలేదు అది. అంటే ఇట్లా కాదు అది. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రైడ్ విత్ చరణ్. ఇప్పుడైతే మన అన్న వాళ్ళు అయితే లదాఖ్ వెళ్తున్నారు. అన్న వాళ్ళు మిడిల్లో అన్న వాళ్ళ కలిసినారు. ఇక్కడ మన లోకల్ కాబట్టి వచ్చినాం అన్న వాళ్ళని కలవడానికి. అన్న ఎట్లా అనిపిస్తుంది? అన్న కూడా అన్న కాకపోతే అన్నది డ్రైనెస్ మెచ్చుకోవాలి. ఎందుకంటే అన్న 287 కిలోమీటర్స్ అయితే ఉంది నాగ్పూర్కి. నైట్ 9:30కి అలా అయితే రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇంకా 5 అవర్స్ అయితే చూపిస్తూ ఉంది నుంచి. ఇది వచ్చి 4th టోల్ ప్లాజా అనుకుంటా మనకి. 4th 5th గంజల్ టోల్ ప్లాజా అంట. ఇంకా ఇక్కడ ఆపాలా టీకి ఆపితే చూద్దాం. గోప్రో కూడా ఇప్పుడే తీసి పెట్టాను. ఛార్జింగ్ పెట్టినా ఇప్పుడు దాకా వ్లాగ్ అసలు హీట్ అవుతా ఉంది. ఎందుకు ఎండ ఉంది ఎక్కువ. మనం వ్లాగ్ చేస్తే ఓవర్ హీట్ అయిపోద్ది. ఎందుకంటే ఆపేసా. నిర్మల్ 10 కిలోమీటర్స్. ఇంకా నాగ్పూర్ 285. మనం మైలేజ్ చూసుకోవాలా, రెండు చూసుకోవాలా. ఒకటేసారి స్పీడ్ కొట్టుకుంటా పోతే ఏముండదు. ఆదిలాబాద్ ఇక్కడ నుంచి 89 కిలోమీటర్స్. మనకి ఆదిలాబాద్ దాటిన మాట నుంచి మనకి మహారాష్ట్ర బార్డర్ అయితే వస్తుంది. అక్కడి నుంచి మొత్తం తెలుగు ఫుడ్ అయితే ఏముండదు. అక్కడితో అయితే ఎండ్ అయిపోద్ది. అదిలా గంట పరోటాలు రోడ్ అయ్యే. నాకు కూడా ఒక ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం. అసలు మేము మొత్తం 5 మెంబర్స్ కలిసామన్నమాట. 5 మంది ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాం. 4 అలాగే వదిలేసాం సగం తిని. అలా బాగాలేదు అది. ఉడికినట్టు ఉంది ఫ్రైడ్ రైస్. అంతకన్నా ఇంకేం లేవని చెప్పి అదే చెప్పుకున్నాం. కానీ అది కూడా బాగాలే. మీకు అటు వెళ్తే నిర్మల్లోకి అయితే వెళ్తారనమాట. కింద నుంచి ఫ్లైఓవర్. వెల్కమ్ టు ద నిర్మల్ అని ఆర్చ్ అయితే కనిపిస్తుందా. మొత్తం మనం ఇంటికాడ నుంచి ఒక 740 కిలోమీటర్స్ అయితే వచ్చుంటాం.
నేనైతే 83 అలా అయితే మెయింటైన్ చేస్తున్నాను స్పీడు. సో మైక్ అయితే మీకు బాగా రికార్డ్ అవుతుందా అనుకుంటున్నా. సో ఇది సోనీ మైక్ కాబట్టి అవ్వాలి ఖచ్చితంగా. అవ్వకపోతే మన దరిద్రం అయితే బాగా పట్టింది అని చెప్పి అర్థం. ఇంకా దీనికి మనం ఏం చేయలేం, దీనికి ఏ సొల్యూషన్ అయితే లేదు. ఇంకా గోప్రో అయితే చేంజ్ చేసుకొని మనం డీజేలోకి మారాలా. అది ఇప్పుడు కాదులేండి, ఈ ట్రిప్ అయితే అయిపోయాక బడ్జెట్ చూసుకుని అయితే మనం డీజే యాక్షన్ కెమెరా లాగైతే వెళ్దాం, అప్డేట్ అవుదాం. ఈ గోప్రోలన్నీ అంతే, ఓవర్ హీట్ అయితే గోప్రోలు ఆగిపోవడం, గోప్రోలు ఛార్జీ దిగిపోవడం, బ్యాటరీ తొందరగా డ్రై అయిపోవడం, ఏదో ఒక ఇష్యూ అయిపోతాయి. ఉన్నటువంటి గ్లిచ్ రావడం, సడన్గా ఆగిపోతాయి కూడా గోప్రోలు. దానికి అసలు రిపేర్కి ఏమీ మందలు లేదు. ఆగిపోయిందా ఇంకో కొత్తది కొనుక్కోవడమే. మన లగేజ్ కూడా ఓవర్గా వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది. అందుకే బండి కూడా లాగేయడం, సైడ్కి లాగడం అలా అనిపిస్తూ ఉంది. లగేజ్ కూడా తగ్గియాలా, ఎలా చేయాలా, ఇది లగేజ్ తగ్గిద్దాం. మీకు కెమెరాలో కనిపిస్తున్నా లేదో, ఎదురుగ్గా చూడండి కొండలు. సో వ్యూ సూపర్ అయితే ఉందబ్బా. ఈ రోడ్డు కూడా ఒకటే స్ట్రెచ్. 750 కిలోమీటర్స్ అయితే వచ్చాము. నాగ్పూర్ ఇక్కడ నుంచి ఇంకా 270. నాకు ఈ గ్లౌజ్ తీసేసి తోలుతుంటేనే కొంచెం ఫ్రీగా ఉంది, కొంచెం స్పీడ్గా ఉంది. వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అలవాటు లేనిది ఏదో కొత్తగా వేసుకున్నట్టు ఉంది. కానీ వేసుకోవాలి, అక్కడికి వెళ్ళా ఖచ్చితంగా తప్పదు కాబట్టి వేసుకోవాలా. ఇక్కడ ఆగినారు బ్రో వాళ్ళు. ఇప్పుడే అనుకున్నాం, ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తానంటే దగ్గరలో ఉంటాను. తాగారా వాటర్? తాగారా వాటర్? తాగారు బ్రో వాటర్? తాగారా వాటర్? తాగారా అంటున్నా. అవునా? మావాడు ఫోన్ వస్తుందని చెప్పి ఇది కొంచెం తీసేసుకుని లోపల పెట్టి అయిపోయినప్పుడు పెట్టేస్తాం. గాయస్ మనం ఫైనల్లీ మహారాష్ట్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాం. పర్వా 38, నాగ్పూర్ 175. ఫైనల్లీ మనం 3వ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈరోజు డే 2లో మహారాష్ట్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి అన్నీ మనకి ఎంహెచ్ వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. minutes later. पश्चिम मारू का 150 का चिल्लर ना चिल्लर से ఉంది ये बॉर्डर क्रॉस है महाराष्ट्र बॉर्डर? महाराष्ट्र वो उधर ही आया ना, वही बॉर्डर है। हाँ भाई वो 1000 का स्कैनर वो
कॅश किती 500 मारलं तर चिल्लर नाही 500 मारलं 500 घेऊन घ्या पेट्रोल जेवढं लागतं तेवढं 500 एक्स्ट्रा मार 500 క్లాత్ క్లాత్ ధరదు ఏ వెయ్యి పట్టింది కరెక్ట్గా. నేను 170 కదా బ్రో ఉన్నది 170 ఉందా? 170 ఉంది. ఒక 30-40 కొట్టేసి టీ బ్రేక్ ఇస్తాను నీకు. ఎట్లా 7 బ్రేక్ వేసుకున్నాం కాబట్టి 70 కొట్టంటే తర్వాత మనకి ఈజీ అవుతుంది. 70 కొట్టేద్దామా? 50 7 బ్రేక్ వేసుకున్నాం కదా. టీ తాగాలి లాగు. ఓకే నేను అది కాదు అది లూజ్ అన్న పడిపోదు బ్రో, ఆగుతుంది. వాటర్ బట్టి పెట్టేస్తాను పడిపోతుంది. ఇది ఎల్లంకినేనా? ఎల్లంకి అది టైట్ చేయాలి బ్రో. టైట్ చేయాల్సింది ఇది బ్రో, ఇది కాదు. దీన్ని ఇవి చేయాలి. అవే దీనికి రబ్బర్ వేరే వస్తుంది, ఆ రబ్బర్ వేయాలి. లోపల వేసేసుకో గాలికి తప్ప బాగుంటుంది. పోతుంది కానీ తుడుచుకోవాలి. ఈసారి రూమ్ దగ్గర ఆగుతాం కదా, అప్పుడు వేసి తుడచాలి. అప్పుడు నీకు ఎద్దలైన ఇస్తాను. మర్చిపోయి నీకు లోపల ఉంది కదా ఇది. ఏమే నీకోసం నా కోసం నీకు అద్దాలు పోయినాయి కదా, కొంచెం రైడ్ చేసి ఇచ్చే బ్రో ఇచ్చేది. ఈ అదృష్టం బ్రో, ఎప్పుడు ఏవి వాడింది నేను అన్ని వాడేస్తున్నాయి. ఏది ఇది వేసే దాని కింద, దేనికి? దాని కింద అది వేసాం అనుకో, అది రబ్బర్ వేసాం. అవును. ఇది వేసాం అనుకో ఫిక్స్. ఇంకా ఇది బోబోగే బాగా బాగుంటుంది. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే మనం ఒక చాయ్ బ్రేక్ అయితే ఆపామన్నమాట. సో ఇప్పుడు మనం మహారాష్ట్ర బార్డర్ దాటి ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇక నాగ్పూర్ ఒక 150 కిలోమీటర్, నాగ్పూర్ ఇక 150 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక మన వాళ్ళు మనకి ఒక ముగ్గురు రైడర్స్ అయితే కనిపించారు అనమాట. ఇద్దరు తెలంగాణ నుంచి అయితే స్టార్ట్ అయ్యారు. ఒక బ్రో అయితే మాకు కర్నూలు నుంచి అయితే వస్తున్నాడని చెప్పి మనకి మధ్యలో అయితే పరిచయం అయ్యాడు. ఆ బ్రో అయితే మాకు మేమిద్దరం వాళ్ళు ముగ్గురు, టోటల్ 5 మెంబర్స్ ఒకటే స్పీడ్ లిమిట్ అయితే మెయింటైన్ చేసుకుంటా మనం 80-90 స్పీడ్ లిమిట్ అయితే మెయింటైన్ చేసుకుంటూ అయితే వచ్చేస్తాను. ఇంకా నాగ్పూర్కి ఒక 150 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఛాయ్ తాగుదామని చెప్పి ఆపాం అనమాట. ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా రావడం లేదు. ఇంకా మనం వీడియో పెట్టాలన్నా స్టోరీ పెట్టాలన్నా సిగ్నల్ సరిగ్గా రావడం లేదు. అందుకే కొంచెం ఛార్జింగ్ కూడా లేకపోతే ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా మన వాళ్ళు అయితే కూర్చో ఉన్నారు. ఇంకా టీ తాగేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే జస్ట్ టీ అయితే తాగదామని చెప్పి అయితే ఆపాం అనమాట. ఇంకా ఆపి అయితే పక్కన బైక్స్ అయితే పక్కన అయితే ఆపేసి ఇంకొక డాబా కాడ అయితే ఆపాం. ఇంకా ఫొటోస్ తీసుకోవాలి, స్టోరీ పెడదామని చెప్పి చూస్తా ఉన్నాం అదనమాట. ఇంకా నైట్ 9:30 ఆ టైం కల్లా మేము రూమ్కి అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. హాయ్ బ్రో. మోసపోయాడు బ్రో. 120 ఇది 120 నిజంగా బాగుందనా? బాగుందా అంటే మెడకాయలు తొడలు ఆయిల్ వస్తుందండి. ఇట్లా కలిపేసి అంతా ఏం కలిపేసి ఏదో లొడ పెట్టుకుంటా బ్రో.